వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీ వీడియో చూసిన కొద్దిమంది కమెంట్ చేశారు. సార్, మీరు చెప్పారు అని చెప్పేసి మేము ఫుడ్ని చాలా కంట్రోల్ చేసాం, సో ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తున్నాం, అయినప్పటికీ సన్నబడట్లేదు, ఇంకా లావ్ అవుతున్నాము. సో ఏంటి సమస్య ఏంటి? అంటే డైట్ ఒక్కటి ఫాలో అవుతే సరిపోతుందా, లేదంటే ఇంకా ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాము, చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి చేస్తున్నాం, అయినా ఎందుకు పెరిగిపోతా ఉన్నాం? ఇప్పుడు ఆ కండిషన్లో మీరు చూడండి, ఎన్నోసార్లు ఏమవుతుందంటే డయట్ కరెక్ట్ ఉంటుంది, అంటే పూర్తిగా తగ్గించేసేస్తారు. డయట్ కరెక్ట్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది, స్లీప్ కరెక్ట్ ఉంటుంది, స్ట్రెస్ ఉండదు, అయినా వెయిట్ తగ్గడు పేషెంట్. ఓకే. ఏం సార్, నేను ఇంతే 3 బుక్కలు తింటున్నా అయినా 1/2 కిలో కూడా తగ్గుతలేను అనేసి అంటారు పేషెంట్. అయితే ఆ కండిషన్లో ఏముంటుంది నేను చెప్తాను మీకు. ఐదర్ పేషెంట్కి థైరాయిడ్ వ్యాధి ఉంటుంది, ఐదర్ పేషెంట్కి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, షుగర్ వ్యాధి ఉండొచ్చు, బీపీ వ్యాధి ఉండొచ్చు, నిద్రలేని సమస్య కూడా ఉండొచ్చు. ఇన్ని సమస్యలు ఉంటే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఉంటే ఏమవుతుంది బాడీలో? మెటబాలిజం కరెక్ట్గా అవుతుందా? కాదు. మెటబాలిజం కరెక్ట్గా అవ్వలేనప్పుడు మెటబాలిక్ డిజార్డరే ఒక దాంట్లో చూసుకుంటే ఒబెసిటీ, మెటబాలిజంలో ప్రాబ్లం వచ్చే మనిషి వాడు దొడ్డుగా అవుతుండు కదా. అవును. సో అట్లా ఉంటుంది. అవి ఏమైనా పరేషానీలు ఉన్నాయా? మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఈ ఉన్న పరేషానులకి నరాల ప్రాబ్లం కానీ, షుగర్ ప్రాబ్లం కానీ, బీపీ ప్రాబ్లం కానీ, సైకియాట్రిక్ ప్రాబ్లం కానీ, వీటికి మందులు వాడుతున్నారా? ఓకే ఓకే. మందులు వాడుడు వల్ల కూడా వెయిట్ తగ్గము. కొన్ని రకాల మందుల వల్ల కూడా వెయిట్ పెరుగుతా ఉంటుంది. కొన్ని రకాల మందుల వల్ల వెయిట్ తగ్గము, వెయిట్ పుటాన్ కూడా అవుతాం. ఓకే ఓకే. అయితే అటువంటి ఏమైనా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అండ్ దాని తర్వాత ఈ ప్రాబ్లంలు కూడా లేవనుకోండి. ఈ ప్రాబ్లం కూడా లేనప్పుడు మీ డయట్ మీరు తక్కువ చేసిండ్రు తినడం. ఇప్పుడు మనం ఏం చెప్తాం? హాఫ్ తినాలి. అవును. పొద్దుగాల 4 ఇడ్లీలు తినే బదులు మీరు 2 తినండి, ఎందుకంటే మీకు 4 ఇడ్లీలు తినాలనిపిస్తుంది, 2 తినండి. అట్లా చేసిన తర్వాత కూడా వెయిట్ తగ్గట్లేదంటే దాని అర్థం ఏంటి నేను చెప్తాను. ప్లీజ్. మీరు ఇంత తిని కూడా వెయిట్ లాస్ చేసుకోవచ్చు చెప్తాను నేను. ఎట్లా? ఇప్పుడు 1 కిలో మీరు కీరా తీసుకోండి, కట్ చేసుకోండి, తినండి. ఓకే ఓకే. మార్నింగ్ 1 కిలో మీరు తిన్నారనుకోండి డైలీ, మధ్యాహ్నం రెగ్యులర్ మీల్ తిన్నారనుకోండి, నైట్ ఒకటే జొన్న రొట్టె తిన్నారనుకోండి, మీకు వెయిట్ లాస్ అవుతుంది. ఎందుకు? కీరా మీరు తింటున్నారు కదా, 1 kg వాటర్ కంటెంట్ ఎక్కువ, వాటర్ కంటెంట్ 80 kgs ఉంటుంది, మిగిలినది ఫైబర్ ఉంటుంది, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటుంది, దాంట్లో 2% 3% కార్బోహైడ్రేట్ ఉంటుంది. అయితే మెయిన్ ఏంటంటే మనం కార్బోహైడ్రేట్ రెడ్యూస్ చేయాలి బాడీలోకి వెళ్ళి. కార్బోహైడ్రేట్ రెడ్యూస్ చేసుకుంటా. అండ్ వెరీ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే సెల్ఫ్గా వెయిట్ లాస్ చేయొద్దు. ఓకే. అరే ఇప్పుడు కొందరు ఏదో యూట్యూబ్లో వీడియో చూసి స్టార్ట్ చేసేస్తారు. సెల్ఫ్గా చేయొద్దు, మాకు కన్సల్ట్ చేయండి, మీ ప్రకృతి ప్రకారం మనం చెప్తాము వెయిట్ లాస్ ఎట్లా చేసుకోవాలని. ఒకవేళ థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటే దానికి హోమియోపతిలో మెడిసిన్ ఉందా అండి, థైరాయిడ్ని తగ్గించుకునే విధంగా? థైరాయిడ్కి వెయిట్ గెయిన్ అవుతుంది, థైరాయిడ్ వల్ల మళ్ళీ వేరే బాడీ ఫంక్షన్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి. థైరాయిడ్ అయితే థైరాయిడ్ గోళీ లైఫ్ వేసుకోవాలి మొత్తం అని చెప్తారు. మనము థైరాయిడ్ మాత్రలు ఆపి హోమియోపతి మందులు ఇచ్చి థైరాయిడ్ కూడా తగ్గిస్తాం, వెయిట్ కూడా తగ్గిస్తాం. పీసీఓడి ఉంటే పీసీఓడి కూడా తగ్గుతుంది, వెయిట్ కూడా తగ్గుతుంది. సో అట్లా ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే క్యాలరీ కౌంట్ చేయాలి మీరు. ఇప్పుడు ఇడ్లీలు తింటున్నారు, సరే అది స్టీమ్డ్ ఫుడ్. దోశ తిని మీరు దాని మీద 1/2 లీటర్ నూనె వేసి దాన్ని మీరు తవ మీద ఫ్రై చేస్తారు, అప్పుడు ఏమవుతుంది? వెయిట్ గెయిన్ కామా? అవుతాం. అందుకే ఆ పని చేయకండి. ఆయిల్స్ తక్కువ వాడండి. కర్రీస్ చేసుకున్నప్పుడు కానీ, వంటలు ఏమైనా చేసుకున్నప్పుడు కానీ. చాలామంది ఇంట్లో మీరు చూడండి ఇట్లా తేలుతుంటుంది ఆయిల్ పైన, ఆ ఆయిల్ మొత్తం వస్తుంది. అరే టేస్ట్ ఎట్లా వస్తుంది కర్రీలో అని అంటారు. మనకు టేస్ట్ కావాలన్నా హెల్త్ కావాలన్నా చెప్పండి మీరు? హెల్తే కావాలి సార్, హెల్తే కావాలి కదా, మళ్ళీ అంత ఆయిల్ ఎందుకు వాడు? సో ఆ పని చేయకండి. మళ్ళీ దాని తర్వాత దీంతో ఏమర్థమైంది? క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సగం తింటున్నాము కానీ ఇప్పుడు ఇడ్లీ బదులు మీరు డైలీ వడాను, లేకపోతే ఫ్రైడ్ పునుగులు, లేకపోతే గుంట పొంగనాలు ఫ్రై చేసి ఇట్లా తింటే వెయిట్ ఎట్లా తగ్గుతాం? తగ్గము.
అందుకే ఆ పని కూడా చేయకండి. ఓకే. స్టీమ్డ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. ఉప్మా చేసుకుంటే జరా నూనె తక్కువ వేసుకోండి. అట్లా వీటితో పాటుగా మామూలుగా ఈ వెయిట్ లాస్ అవ్వడం కోసము ఏమైనా గ్రీన్ టీ లాంటివి ఏమైనా రెఫర్ చేయొచ్చా అండి? చూడండి సార్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టీ చెప్పింది కోవిడ్లో. దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎందుకంటే కోవిడ్లో మందు లేదు కదా, చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ టీ మీరు తాగండి, మీకు ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తుంది అన్నారు. ఓకే. ఆ టీ పేరు గవర్నమెంటే చెప్పింది. ఆ టీ పేరు కాంగడా టీ. కాంగడా టీ. ఈ కాంగడా టీ అంటే ఏంది, అది ఫస్ట్ జనాలకు అర్థం అవ్వాలి. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు డార్జిలింగ్ టీ ఉంటుంది, ఆసాం టీ ఉంటుంది, లంకన్ టీ ఉంటుంది. అట్లనే కాంగడా అనేసి హిమాచల్ ప్రదేశ్లో ఒక చిన్న ఊరు. ఓకే ఓకే. ఆ ఊరిలో ఆ మట్టిలో ఆ పవర్ ఉంది. ఆ మట్టిలో దేవుడిచ్చిన గిఫ్ట్ అది. అక్కడ గ్రో అయ్యే చాక్పత్తి, దాంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ కాంగడా టీని మీరు డికాషన్ లాగా ప్రిపేర్ చేసుకోండి. కాంగడా టీనే వాడాలి. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అంత డిమాండ్ లేదు కదా కాంగడా టీ గురించి. ఆన్లైన్లో దొరుకుతుంది. డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మైండ్లో ఏం పెట్టుకోవాలంటే, ఇంత పసుపు కొమ్మ, ఇంత అల్లం కొమ్మ దంచుకొని దాంట్లో వేసుకోండి. ఓకే ఓకే. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి, ఫ్యాట్ బర్నింగ్ కేపబిలిటీస్ ఉంటాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ రెడ్యూస్ చేసే కేపబిలిటీస్ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటే తగ్గిస్తుంది. ఇవన్నీ మనకు వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తాయి. ఓకే. మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇన్ని టిప్స్ చెప్తాం కదా, కొందరు ఏం చేస్తారంటే, అరే మాకేం తగ్గట్లేదు ఇవి చేస్తే అంటారు. కానీ దీంతో పాటు మీకు ఉన్న డయట్లో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సెట్ చేసుకోవాలి కదా మనం. ఇప్పుడు రోజు కిలో బిర్యానీ తింటా, మళ్ళీ నాకు వెయిట్ లాస్ కావాలి, చాయ్ తాగితే అంటే ఎట్లా కుదురుతుంది మీరు చెప్పండి. సో అది మైండ్లో పెట్టుకోండి. కార్బోహైడ్రేట్స్ని కట్ చేయండి. మెయిన్ బ్యాలెన్స్ డైట్ ఉండాలి. బ్యాలెన్స్ డయట్ ఉండాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల మనకు వెయిట్ గెయిన్ అవుతుంది. అది కూడా మనం రియలైజ్ చేసుకోవాలి. ఇది మొత్తానికి ఏంటంటే, ఏదో వెయిట్ మనము కరెక్ట్ డైట్ ఫాలో అవుతున్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా థైరాయిడ్కి సంబంధించిన టెస్ట్లు అయితే చేయించుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అయితే వాడాల్సిన అవసరం లేదు. హోమియోపతిలో దీనికి సంబంధించి అంటే థైరాయిడ్ తగ్గుతుంది, అదేవిధంగా వెయిట్ లాస్ కూడా అవుతాము అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కావాలంటే సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.